దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభవందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నా. ఈరోజు 59వ ఎపిసోడ్కి వచ్చాం. సబ్జెక్టు సృష్టికర్త. ఆ సీరియల్ నంబర్ 59 కానీ సృష్టికర్త సబ్జెక్టులో ఇది 11వది అవుతుంది. 59 అంటే ఇది 11. ఇదివరకు పరలోక నరకం అనే సబ్జెక్టు మీద 48 ఎపిసోడ్లు చెప్పాను. ఆ సీరియల్ కంటిన్యూ అవుతూ ఉంది. ఈ 59 అంటే 11వ ఎపిసోడు సృష్టికర్త మీద. ప్రత్యేకంగా ఈ సృష్టికర్త అనే సబ్జెక్ట్ నేను సెలెక్ట్ చేసుకోవటానికి మరి దీన్ని మీ ముందుకు తీసుకురావటానికి కారణం ఏంటి? దేవుడు ఇచ్చిన ప్రేరణ. ఈ సృష్టికర్త అనే విషయం తెలియకపోవటం చేత అనేక మంది ఏ దేవుడైనా ఒకటే అనుకుంటున్నారు. మనకు తెలుసు కాబట్టి మన దేవుడే సృష్టికర్త అని మనం హ్యాపీగా ఉన్నాం. వేరే వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే ఈ దేవుడు సృష్టికర్త కూడా అనే విషయం మనం ఎప్పుడు ఎవరికి పెద్ద లోతుగా చెప్పాల. ఏదో సిలివేగం చేయటం ద్వారా పాప క్షమాపణ అనేది ఆయన ద్వారా వస్తుందని మనం ఎక్కువగా చెప్తా ఉన్నాం. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఏ పాప క్షమాపణ ఇంకో రకంగా మనకి దొరుకుద్దులే, మన గ్రంథాల్లో ఏదైనా ఉంటే దాని ప్రకారం మనం చేసుకుందాం, లేకపోయినా అసలు మనం పెద్దగా పాపం చేయకుండా ఉంటే పోయే, ఎందుకు ఇదంతా ఈ రిస్క్ అంతా, మరి పాపం చేసి దాని క్షమాపణ కోసం మరి మతం మార్చుకుని మరి వెళ్ళటం అని అనుకుంటున్నారు. అసలు మతాలకి సంబంధం లేదనేది మన సబ్జెక్ట్. సృష్టికర్త ఒక్కడే అయినప్పుడు, దేవుడు ఒక్కడే అయినప్పుడు మతాలతో సంబంధం లేదు. మతాలు ఎందుకు వచ్చినాయి అంటే దేవుడు ఒక్కడే అని తెలియక, సృష్టికర్త ఒక్కడే దేవుడు ఒక్కడే అనే విషయం తెలియకే మతాలు. లేకపోతే మతం అనే ప్రశ్నే లేదు. దేవుళ్ళు చాలామంది ఉన్నారనుకుని ఆ దృష్టితోటి ఏ దేవుళ్ళని ఆరాధించేవాళ్ళు ఒక మతంగా పెట్టేసుకుని వాళ్ళు రాసుకున్నారు ఆ గ్రంథాలు, అట్లా నడిచిపోతూ ఉన్నాయి. అసలు విషయం సృష్టికర్త ఒక్కడే అని, ఆ సృష్టికర్త ఏ గ్రంథంలో దేవుడు అని మనం గ్రహిస్తే ఖచ్చితంగా బైబిల్ గ్రంథంలో దేవుడు సృష్టికర్త అని మనం ఎప్పుడైతే తెలిసిపోయిందో అప్పుడు ఎవరైనా ఆలోచించేవాడు ఈయన సృష్టికర్త అయినప్పుడు మిగతా వాళ్ళు సృష్టికర్తలా కాదా, లేకపోతే ఈ సృష్టికర్తలకు సంబంధించిన వాళ్ళ అని కూడా ఆలోచించే విధంగా మనం చెప్పాలి. మిగతా వాళ్ళు అసలు సృష్టికర్తలు కారు, సృష్టికర్తకు సంబంధించిన వాళ్ళు కారు అని చెప్పి అసలు సృష్టికర్త చెప్పాడు. అబ్బాయి, సృష్టికర్త ఏం చెప్తాడో మనం చూడాలి కదా. నా కింద ఎవరన్నా ఉన్నారని కానీ అదే చెప్తాడు కదా. అసలు మిగతా వాళ్ళు ఎవరో కాదు, నా కింద ఎవరో లేరు, నేను ఒక్కడే సృష్టికర్త అని చెప్పేశాడు ఆయన. నేను ఇక్కడే సృష్టికర్త అని చెప్పిన విషయం అన్ని జనులు బాగా పాకల. ఒకవేళ పాకినా ఇది ఎంతవరకు నిజమోలే అని చెప్పి వాళ్ళు అడ్జస్ట్ అయిపోతూ ఉన్నారు. ఆ అడ్జస్ట్మెంట్లో వెళ్ళిపోతూ ఉంది. అందులో నేను ఒకడిని, అడ్జస్ట్మెంట్ అయిన వాళ్ళలో నేను ఒకడిని. అయితే సృష్టికర్త అయినా అని నిర్ధారణ అయిన తర్వాత ఈ విషయం నా సహోదరులు కోట్ల మంది అన్ని జనులకి ఎట్లా తెలియపరచాలనే తపన దేవుడు నాలో పెట్టడం జరిగింది. దాని మీద ఈ సృష్టికర్త గురించి నేను తీసుకోవడం జరిగింది. చక్కని ఉదాహరణలతో, ఇదివరకు ఈ ఉదాహరణలతో మీరు ఎప్పుడు అన్ని జనులకు చెప్పి ఉండరు. జనరల్గా మీరు ఏం చెప్తారు అంటే యేసుప్రభు వారు సిలువ త్యాగం చేశాడు, అందుచేత ఆయన నమ్మని అంటారు. బైబిల్ గ్రంథంలో ఈయన సృష్టికర్త ఉంది అని అంటారు. అంతే. ఉందా? దానికి రుజువులు సాక్ష్యాలు ఉన్నాయా? అసలు రాసినంత మాత్రాన వాళ్ళే సృష్టికర్త అయిపోతారా అని ఎవరికి వాళ్ళు అడ్జస్ట్ అవుతారు. ఇప్పుడు చెప్పవలసిన పద్ధతి ఏంటంటే ఆయన సృష్టికర్త అంటాకి బలమైన రుజువులు సాక్ష్యాలు ఉన్నాయి. సూర్యచంద్ర నక్షత్రాదులు భూమి వీటన్నిటిని నేను సృష్టించాను అని చెప్పిన ఆయన ఈయన. దానికి రుజువులు ఏంటి అన్నప్పుడు నేను ఇదివరకు చెప్పాను, వివరంగా చెప్పాను. నేను ఈ భూమి గురించి, దీని పరిగణన గురించి, గ్రహాల గురించి, వాటి విధులు నేను నిర్ణయించాను. అలాగే వీటన్నిటికీ నేనే ఈ ఆజ్ఞలు ఇచ్చాను, ఎలా జరుగుతుంది ఎలా జరుగుతుందని చెప్పేశాడు. ఆ విషయాలన్నీ తీసుకురావడం జరిగింది. ఈ భూమి గురించి చెప్పినటువంటి ఆ 2 విషయాల్లో మరి ఆయన అందరికంటే ముందు ఇప్పటికి 3500 సంవత్సరాల క్రితమే చెప్పేసినటువంటి ఆ యోబు గ్రంథంలో మాటలను తీసుకుని మొన్నటి వరకు శాస్త్రజ్ఞులు రుజువు చేసే అంతవరకు కూడా ఎవరు చెప్పలేదంటే వాళ్ళు సృష్టికర్తలు కారు. ముందుగా చెప్పిన ఆయన ఈయన. ఒకవేళ ఏదైనా ఒక సూట్ కేసు మనం పోగొట్టుకుంటే అది మందాన్ని నిర్ధారణ చేయటానికి దాంట్లో ఏమున్నాయో మనం చెప్పగలిగితే మంది ఆ సూట్ కేసు అని ఎలా నిర్ధారణ చేస్తామో అలాగే ఎవ్వరికీ తెలియని రోజుల్లో వందల వేల సంవత్సరాలకు ముందు ఈ సృష్టిలో ఉన్నటువంటి ఈ యొక్క మర్మాలను చెప్పినటువంటి గ్రంథం బైబిల్ గ్రంథం. ఇంకా ఏ గ్రంథమో చెప్పలా. కాబట్టి ఈయనే దేవుడు, ఈయనదే సృష్టి అని నిర్ధారణ చేసుకోవచ్చు అని మీకు చెప్పడం జరిగింది. ఆ తర్వాత నేను సంతోష్ ఆచార్య గారు అనేటువంటి ఆయన సాక్ష్యాన్ని మీ ముందుకు తీసుకొచ్చా. అదేంటి అని అంటే
ఆయనకి ఇక్కడ ఈ లోకం విడిచి ఆత్మ పరలోకం వెళ్ళి ఆ యొక్క మృతుల లోకంలోకి వెళ్ళి అక్కడ నరకం ఉంది పరలోకం ఉందని చూచి వచ్చాడు ఆయన జీవించి ఉన్నాడు, ఆయన తిరుగుతూ ఉన్నాడు, ఆయన సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. అమెరికా దేశస్థుడు, ఆయన సద్బ్రాహ్మణుడు. అది మీ ముందుకు తీసుకొచ్చా. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే వెళ్ళి చూసి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు మన మధ్య తిరుగుతున్నారు. ఇదివరకు వెళ్ళి చూసి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు అని చెప్పి అంటాం. వాళ్ళందరూ మన ముందు లేరుగా, మనం ఎంక్వైరీ చేద్దామంటే అని అనుకుంటూ ఉంటాం. కానీ ఇప్పుడు మన ఎంక్వైరీ చేయటానికి ఈయన సంతోష్ ఆచార్య గారు ఉన్నారు. కాబట్టి ఆయన చెప్పిన మాటలన్నీ మీ ముందుకు తీసుకొచ్చారు. ఆ తర్వాత ఇక్కడే మన గుంటూరు జిల్లాలో మరి పల్నాడు జిల్లా ఇప్పుడు పాల్ ప్రకాష్ గారు అనేటువంటి పాస్టర్ గారు కూడా ఆయన పడక మీద ఉండగా ఆత్మను తీసుకెళ్ళిపోయే దేవుడు నరకము పరలోకము రెండూ చూపించి మళ్ళీ తీసుకొచ్చాడు. ఆయన విస్తారంగా సాక్ష్యాలు చెప్తా ఉన్నాడు. ఆయన దగ్గరికి నేను వెళ్ళి వివరాలన్నీ సేకరించి తీసుకొచ్చాను. కాబట్టి అదంతా వాస్తవాలని రుజువు అయిపోయిన ఆయన ఫోన్ నెంబర్ కూడా మీకు చెప్పారు. కావాలి ఎప్పుడైనా మీకు చెప్తాను. ఇదిగో పరలోకం వెళ్ళొచ్చిన ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఒకవేళ ఆయన దగ్గరికి వెళ్ళకపోయినా ఆయన ఫోన్ చేసైనా మనం ఎంక్వైరీ చేసుకోవచ్చు. మనం చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాము అంటే ఒక్క యేసు ప్రభు ఒక్కడే కనిపించాడు వీళ్ళకి. సంతోష్ ఆచార్య గారికి కానీ అలాగే పాల్ ప్రకాష్ గారికి కానీ ఆ పరలోకానికి నరకానికి అధిపతిమైన దేవుడు ఒకే దేవుడు ఉన్నాడు. ఆయన యేసు ప్రభు వారు ఆయన సింహాసనం మీద ఉన్నాడు, ఆయన మాట్లాడాడు. మిగతా ఎవరు మాకు కనపడలా అంటే మిగతా వాళ్ళు ఎవరు దేవుళ్ళు కారు అనే నిర్ధారణ మరి ప్రజలు చేసుకోవాలంటే వీళ్ళు చూసి వచ్చినటువంటి సాక్ష్యం మనకు అవసరం. అక్కడ ఇంకెవరన్నా ఉన్నారంటే ఎవరూ లేరు. కాబట్టి ఆయన సృష్టికర్త అని నిర్ధారణ అవడం కోసం ఆ రెండు కూడా తీసుకురావటం జరిగింది. ఇక ఆ తర్వాత ఈ సృష్టికర్త ఈయనే అంటాకి అనేక రుజువులు మీ ముందుకు తీసుకురావడానికి నేను సిద్ధపడుతూ ఉన్నా. ఈయనే సృష్టికర్త అని చెప్పి తెలుసుకుని అనేక మంది ఈయన వైపు వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏ లాభం ఆశించి కానీ ఏ ఇబ్బంది వచ్చి కానీ ఈయన వైపు రాలా. మిగతా వాళ్ళు దేవుళ్ళు కారు, ఈయన ఒక్కడే దేవుడు అని వాళ్ళకి జ్ఞానం కలిగి ఈయన సృష్టికర్త అయ్యుండగా మిగతా వాళ్ళు దేవుళ్ళు కాని వాళ్ళని మనం ఎందుకు ఆరాధించాలి? అసలు చచ్చిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తామో చూపించగలిగిన దేవుడు ఇక్కడ ఉండగా అసలు దాని గురించే ఏమీ చెప్పలేని దేవుళ్ళు మనం ఎందుకు ఆరాధించాలో, ఒకవేళ చచ్చిపోయిన నరకానికి వెళ్ళిపోతామేమో ఈ విషయంలో అని చెప్పి వాళ్ళు గ్రహించి ఈ లోకంలో వాళ్ళకి ఏమి లాభం ఆశించి రాల. వాళ్ళకి చచ్చిపోయిన తర్వాత మనం నరకానికి వెళ్ళిపోకుండా ఉండాలంటే ఇది ఒకటే మార్గం. కాబట్టి వచ్చిన వాళ్ళు ఒక 7 ఉన్నారు అని మీకు చెప్పడం జరిగింది. అవన్నీ కూడా పరవస్తు సూర్యనారాయణ గారి దగ్గర నుంచి పురుషోత్తం చౌదరి గారు ఇట్లా అనేకమైనటువంటి 7 ఉన్నారు. మరి అందులో ఆ 7 కాక ప్లస్ నాది కూడా అవుతుంది. నేను వచ్చినది కూడా అందుకే. ఇంకొక దేవుడు లేడు. నరకాన్ని తప్పించుకోవాలి అని అంటే ఈయన ఒక్కడే రుజువులు సాక్ష్యాలతో అన్ని రుజువులతో సాక్ష్యాలతో చూపించాడు, దర్శనాలతో సహా. కాబట్టి నాకు నరకం తప్పించుకోవాలి కాబట్టి నేను ఈయన వైపుకు వచ్చా. ఏది ఆశించి కానీ ఏది మరి కావాలని కానీ నేను వైపుకు రాలేదనేది నా సాక్ష్యం కూడా. కాబట్టి 7 + 1 8 మంది యొక్క వృత్తాంతాలు మేము ముందుంచితే ఓహో ఇట్లా నేను ఇవి కాక ఇంకెన్నో ఉంటాయి. ఇట్లా సృష్టికర్త ఒక్కడే అని తెలుసుకుని రావాల్సిన అవసరం ఉందన్నప్పుడు ఏ ఇబ్బంది ఏది లేకుండా చక్కగా జీవితాలు సఫీగా జరిగిపోతున్న వాళ్ళు ఇప్పుడు వరకు ఏమనుకున్నాను, మనకి ఏ ఇబ్బంది లేదు, మనం ఇంకో దేవుడు ఎందుకు చూసుకోవాలి, మన పూర్వీకులు చెప్పిన దేవుళ్ళ వైపుకే వెళ్ళిపోతే సరిపోద్దిగా అనుకుంటుండగా మనకి ఏ ఇబ్బంది రాకుండా ఉండటానికి కారణం ఏంటి అని అంటే ఆ సృష్టికర్త అయిన దేవుడు మన క్రియాఫలాలు మనకి ఇచ్చేస్తున్నాడు. మనం మన పూర్వీకులు చేసినటువంటి ఆ పనులు క్రియలకు ఫలాలు ఇచ్చేస్తున్నాడు. మన పూర్వీకులు మంచి పనులు చేశారు, మనం మంచి పనులు చేస్తాం, ఆయన అన్నీ వచ్చేస్తున్నాయి, మనం హ్యాపీగా ఉన్నాం, మనకి ఏ కష్టం రాలా. కానీ మనం ఆరాధించే వాళ్ళు అది ఇవ్వటం లేదు అనేటువంటి రుజువులు సాక్ష్యాలు మనకు తెలిసి ఉంటే అసలు ఇచ్చిన ఆయన్ని వదిలిపెట్టేసి మనం వేరే వాళ్ళ వైపుకి ఎందుకు వెళ్ళాలి అనేది ఆలోచన. నరకం తప్పించుకోవటం 1, 2 మనం బ్రతికి బట్ట కట్టడానికి కారణమైన ఆయన అన్నప్పుడు ఈయన్నే ఆరాధించాలి కదా అనే ఉద్దేశంతో ఈ సృష్టికర్త అనే సబ్జెక్టు మనకు అవసరం అవుతుంది అనే ఉద్దేశంతో మీ ముందుకు తీసుకురావటం జరుగుతూ ఉంది. అలాంటిదే త్రిపుల్-ఎస్ రావు గారు అని, ఆయన పేరు సాంబశివరావు గారు అనుకుంటా పూర్వం, ఇప్పుడు పాస్టర్గా ఉన్నాడు. ఆయన విజయనగరంలో ఉంటాడు. ఆయన త్రిపుల్-ఎస్ రావు. ఆయన మెసేజెస్ కొన్ని నేను టీవీలో చూశాను ఒకప్పుడు. కానీ ఆయన సాక్ష్యం మొన్న వచ్చింది ఎంతో ఒక 10 రోజుల క్రితం. అసలు ఏంటి సాక్ష్యం ఏంది అని నేను క్లియర్గా విన్నా. అందుకైతే పాస్టర్ గారు ఆయన చెప్తూ ఉంటాడు, మెసేజ్లు వింటూ ఉంటాం, ఒక్కొక్కరికి ఒక్కొక్క సాక్షి ఉంటుంది కదా.
ఆయన సాక్ష్యం కూడా వచ్చింది. ఇది మనకు ఉపయోగపడుతుంది, ఇక్కడ సృష్టికర్త ఈయన అంటాకి రుజువుకు ఉపయోగపడుతుంది. ఆయన నిష్ఠాగరిష్ఠుడైన ఒక హిందువు సాంబశివరావు గారు. ఆయన మరి ప్రభువులోకి చూసిన తర్వాత శాంసన్ రావుగా మార్చుకున్నాను పేరు అన్నాడు, కానీ త్రిపుల్ ఎస్ రావుగానే ఆయన పేరు పరిచితం. అలాగే టీవీలో కూడా ఆయన త్రిపుల్ ఎస్ రావు గారు, ఆయన ఒక టీచర్ గారు, విజయనగరంలో ఉంటారు. ఆయన విషయం ఏంటి అంటే ఆయన నిష్ఠాగరిష్ఠుడైన ఒక హిందువు, ఆయన ఒక క్లోజ్ ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన వాసు అంటే శ్రీనివాసరావు కావచ్చు ఆయన పేరు, ఫుల్ పేరు. ఈయన క్లోజ్ ఫ్రెండ్ వాసు అని పిలుస్తాడు. వీళ్ళిద్దరు కూడా క్రైస్తవులందరినీ ఎక్కడ కనపడినా అపహాస్యం చేయటం, వీళ్ళ దేవుడంట, మన దేవుళ్ళ కంటే గొప్పవాళ్ళు ఎవరన్నా ఉంటారా అని అనుకోవటం, ఇలా జరుగుతూ ఉండేదట మరి చదువుకునే రోజుల కాడి నుంచి. మరి ఏ కాలంలో జరిగిందో నాకు తెలియదు, కానీ వాళ్ళ స్నేహితుడు శ్రీనివాసరావు అన్న ఆయన షిరిడి యాత్రకి వెళ్ళాడట. ఇద్దరు కలిసి వెళ్ళలేదు, ఆయన ఒక్కడే వెళ్ళాడు. వస్తూ వస్తూ బస్సు ఏదో లోయలో పడి కొంతమంది చనిపోతే అందులో ఈయన కూడా ఉన్నాడు, వాసు అన్న ఆయన. ఈయన చనిపోయినప్పుడు ఈయన బాగా ఆలోచించాడు, త్రిపుల్ ఎస్ రావు గారు. ఏం ఆలోచించాడు? ఈ సాంబశివరావు గారు కావాలి ఈయన పేరు. ఈయన ఏం ఆలోచించాడు త్రిపుల్ ఎస్ రావు గారు? ఏంటి మేమిద్దరం ఎంత చక్కని స్నేహితులం, మేము ఎప్పుడు తప్పులు చేయము, దేవుడు అంటే అత్యంత భక్తి కలిగిన వాళ్ళం, మరి హిందువులుగా ఎంత భక్తి భావాలతో ఉన్నటువంటి మేము ఉండగా నా స్నేహితుడు అర్ధంతరంగా ఎందుకు చనిపోయాడని ఆలోచిస్తూ ఉన్నాడట. ఒకరోజు రాత్రి కలలో దేవుడు ఈయన ఆత్మను తీసుకెళ్ళిపోయాడు. ఈయన ఆరాధించే దేవుళ్ళు ఎవరు? హిందూ దేవుళ్ళు. ఈయన తీసుకెళ్ళిపోయిన ఆయన ఎవరు? యేసు ప్రభు వారు. ఉన్న దేవుడు ఒక్క ఆయనే కాబట్టి ఈయన చాలా తపన పడుతున్నాడు దేవుడి కోసం. ఏంటి విషయం చూపిద్దాం, ఆ చచ్చిపోయిన ఆయన ఎక్కడున్నాడో చూపిస్తే ఈయనకి జ్ఞానం కలుగుద్దని ఉద్దేశించి ఈయన ఆత్మను తీసుకెళ్ళిపోయాడట. ఒకరోజు రాత్రి కలలో తీసుకెళ్ళిపోతే అక్కడ ఒక మండుచున్నటువంటి లావాలో మంటలు వస్తున్నాయట. ఆ లావాలో మరి చెరువులో ఈత కొడతాకి ఎట్లా ఈదుతూ ఉంటారో అట్లా ఈయన స్నేహితుడు వాసు గారు ఆ లావాలో ఆ మంటల్లో ఈదుతున్నట్టు బయటికి రావటానికి విపరీతంగా ప్రయత్నం చేస్తున్నాడట, కానీ రాలేకపోతున్నాడట. ఎప్పుడైతే ఈయన చూశాడు, దేవుడు యేసు ప్రభు ఈయన్ని తీసుకెళ్ళాడు, ఆయన దగ్గరకు దూరంగా ఉండి నిలబెట్టాడు. ఎప్పుడైతే ఈయన చూశాడో ఆ యొక్క వాసు అప్పుడు పిలిచాడట, శ్రీనివాస్ ఇదిగో నేను చూస్తున్నా మిమ్మల్ని, యేసు ప్రభు వారి పక్కన నువ్వు ఉన్నావు, నేను చూస్తున్నా, ఇదిగో ఆయన ఒక్కడే దేవుడు. పూర్వకాలంలో మనం ఏమనుకునేవాళ్ళం అంటే మన దేవుళ్ళు కూడా దేవుళ్ళే అనుకునేవాళ్ళం, అది తప్పు, నాకు తెలియలేదు, నేను వచ్చి ఎట్లాగో నరకంలో పడిపోయా, నువ్వు జాగ్రత్త పడు, ఆయన ఒక్కడే దేవుడు. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసింది ఆయన తప్పితే వేరే దేవుళ్ళు లేరని నాకు తెలిసింది. నేను ఆయన వైపు చూడలేదు కాబట్టి, ఆయన నా పాపాలు పోలేదు కాబట్టి నన్ను నరకంలో పడిపోయా. ఇప్పుడు నేను ఆ పరిస్థితి నువ్వు చూస్తున్నావు. ఈ లావా లాంటి వేడి పదార్థంలో నేను మునిగి బయటికి రాలేక తప్పిస్తూ ఉన్నా, నా ఆత్మ ఇలా తప్పిస్తూ ఉంది, ఇదిగో నువ్వు తప్పించుకో దీని నుంచి, నువ్వు జాగ్రత్త పడు అని అక్కడి నుంచి కేకలేస్తూ ఉన్నాడట. ఈ త్రిపుల్ ఎస్ రావు గారు అది విన్నాడు. అమ్మో, ఈయన ఒక యేసుప్రభు ఒక్కడే దేవుడని ఆయన చెప్తా ఉన్నాడు. ఇంతలోకి ఆ దర్శనం, ఆ కళ అంతమైపోయింది. ఉదయాన్నే లేచి ఆలోచించాడు, ఏంటి ఈ దర్శనం వచ్చింది, అసలు మనం వెళుతున్నటువంటి మార్గం సరైనది కాదా అని చెప్పి అప్పుడు బైబిల్ గ్రంథం వైపు చూచి, ఇదివరకు చాలామంది బైబిల్ గ్రంథం చదవమని యేసుప్రభు దేవుడని చెప్పినా ఆయన వినలేదు కాబట్టి ఆ తర్వాత ఆయన బైబిల్ గ్రంథాన్ని తీయటం జరిగింది. తీసిన తర్వాత ఆయన హృదయం కూడా దేవుడు తెరిచి ఉంటాడు. నా విషయాలు కూడా అలాగే జరిగినాయి, నా హృదయం కూడా అట్లాగే దేవుడు తెరవటం జరిగింది. మరి చదివిన తర్వాత దానికి అర్థం అవటం జరిగింది, ఆయన ఒక్కడే దేవుడు అని చెప్పి. దీన్ని బట్టి పరలోకము నరకము చూచొచ్చిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఇదిగో ఈ యొక్క సంఘటనలన్నీ మీకు చెప్పడం ద్వారా ఇప్పుడు మన కళ్ళ ముందు ఉన్నటువంటి ఆయన విజయనగరంలో ఉన్నటువంటి ఆయన త్రిపుల్ ఎస్ రావు గారు నరకం చూపించాడు. మరి దేవుడు ఆ నరకం చూపించడం ద్వారా ఆయనకి గ్రహింపు కలిగేటట్టుగా చేశాడు. ఆయన సాక్ష్యంలో అది వచ్చింది. ఏంటండి దేవుడికి ఎంత ప్రేమ ఏంటి త్రిపుల్ ఎస్ రావు గారి మీద ఇట్లా చూపించాల్సినంత అవసరం ఏంటి అంటే, కొంతమందిని ఎంచుకుంటూ ఉంటాడు దేవుడు. అన్ని జనులు బోలెంతమంది ఉన్నారుగా, అందరికీ ఇట్లా తీసుకెళ్ళి చూపిస్తాడా అంటే నో, ఆయన ఎవరినో ఎంచుకుంటాడు. యథార్థంగా ఉండేవాళ్ళు ఎవరున్నారా అని చూస్తాడు. కీర్తన 101:6 చెప్తాడు, దేశంలో మరి నమ్మకస్తులైన వారి కొరకు ఆయన కనిపెడుతూ ఉన్నానని, ఈ యొక్క నిర్దోషమైన జీవితాన్ని జీవించే వాళ్ళు
ఆయనకు పరిచారులకు అవుతారని చెప్పాడు. అంటే యథార్థంగా ఎవరన్నా ఉంటే వాళ్ళు ఎవరా అని చూసుకుంటూ ఉంటాడు. వీళ్ళు దేవుడు ఒక్కడ విషయంలో తప్పిపోయారు కానీ యథార్థవంతులు వీళ్ళు. దేవుడు ఎవరో వీళ్ళకి తెలియలే. కాబట్టి ఆయన గ్రహించి ఇది చూపించాడు. ఇది చూపించిన తర్వాత కూడా నేను యేసు ప్రభువుని నమ్మను అని త్రిపులేశ్వరరావు గారు అన్నారనుకో, దేవుడు ఏమైనా కోప్పడతాడు? ఏం కోప్పడ్డు? శిక్షిస్తాడు, శిక్షించడు. నీ ఇష్టం బాబు. నీ స్నేహితుడు ఎక్కడికైతే వెళ్ళాడో నువ్వు కూడా అక్కడికే వెళ్తావు. నేను ఇది కూడా ప్లస్గా చూపించా. అందరికీ లేదు ఈ భాగ్యం. నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు యథార్థవంతుడు అని చెప్పాడు. కాబట్టి ఎప్పుడైతే ఈ దర్శనం చూశాడో వెంటనే ఈయన హృదయంలో మార్పు వచ్చేసింది. ఇదిగో ఈయనే దేవుడు అని చెప్పి అక్కడి నుంచి ఆయన పరిచర్య చేస్తున్నాడు. ఒక ఉద్యోగం చేస్తూనే టీచర్గా మరి చర్చి కూడా నడిపిస్తున్నా అని చెప్పాడు. పాస్టర్గా ఉంటున్నా అని అనేక మందికి మరి ఆయన ప్రార్థనలు చేస్తూ ఉంటే దేవుడు ఆయన చెప్తున్నాడు, నాది అపోస్తలుడి యొక్క పిలుపండి. ఇట్లా నేను ప్రార్థన చేస్తుంటే చచ్చిపోయిన 2-3 గంటల తర్వాత మనుషులు బ్రతికిన వాళ్ళు ఉన్నారని చెప్పి ఆ యొక్క సాక్ష్యంలో చెప్పాడు. బ్రదర్ జోషి టీవీ ఛానల్స్ వాళ్ళు సాక్ష్యం రికార్డ్ చేశారు. శ్మశానానికి తీసుకెళ్ళిపోయిన మనిషి చచ్చిపోయారు అన్న తర్వాత ఈయన వెళ్ళి ప్రార్థన చేస్తే బ్రతికిన కేసులు 1, 2, 3 చెప్పాడు ఆయన. ఇట్లా చనిపోయిన కొన్ని గంటల వ్యవధిలో ఇట్లా బతికారని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఎక్కడైనా జరుగుతాయా ఇటువంటి? ఏ దేవుడిగా చెప్పబడిన ఆయనైనా ఇలా చచ్చిపోయిన వాళ్ళని బ్రతికించగలిగాడా? ఈయన ఆ రోజు యేసు ప్రభు వారు జీవించున్న రోజుల్లో ఇలా చచ్చిపోయిన వాళ్ళని బ్రతికించాడు అని చెప్పుకుంటున్నాం కదా. ఇప్పుడు కూడా ఆయన యొక్క సేవకుల ద్వారా ఇలాంటివి చేస్తున్నాడంటే ఆయన అప్పుడు ఇప్పుడు ఉన్నాడు. మిగతా యొక్క దేవుళ్ళ విషయానికి వస్తే వాళ్ళ చరిత్రలో ఏదైనా ఉంటే అంతే తప్ప ఇప్పుడు ఉండవు అవేమి. ఆ రాసిన చరిత్ర అనేది కల్పితాలు కావచ్చు. ఒకవేళ అది కరెక్ట్ అయితే ఇప్పుడు కూడా కనపడాలి, ఇప్పుడు కూడా మాట్లాడాలి. ఆ గ్రంథాల్లో వాళ్ళు దేవుళ్ళని రాసినవి అది నిజమే అయితే వాళ్ళు ఇప్పుడు కూడా మాట్లాడాలి. ఏదో ఒక రూపంలో కాలో దర్శనమో వాళ్ళ ఏదోటి చేయగలగాలి. ఏది చేయలేకపోతున్నారంటే అసలు అది ఏమన్నా కల్పితమేమో, అసలు దాన్ని పట్టుకుని వెళ్ళిపోతున్నారేమో జనం అందరూ అని ఆలోచించుకుని ఎవరికి వాళ్ళు పరిశీలన చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని మరి అది కూడా ఎందుకు చెప్పానంటే ఈ మధ్యన అది ఆ సాక్ష్యం వచ్చింది కాబట్టి దేవుడు ఇన్ని కార్యాలు మన చుట్టూ చేస్తూ ఉన్నాడు. మరి మిగతా వాళ్ళు దేవుడు కారు అని విషయం అర్థం అవటం లేదు ప్రజలకి. ఇటువంటి సాక్ష్యాలు మీ ముందుకు తీసుకొస్తే మీరు కొంతమంది ముందుకు తీసుకెళ్తే ఎవరైనా గ్రహించేవాళ్ళు గ్రహిస్తారు. గ్రహించగల వాళ్ళు ఎప్పుడూ గ్రహించరు. మీరు ఆలోచించుకోవచ్చు, గ్రహించని వాళ్ళు ఎప్పుడూ గ్రహించరు. కానీ చెప్పటం మన బాధ్యత అని దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క సాక్ష్యం కూడా మీ ముందుకు తేవటం కారణం ఏంటంటే అదిగో చనిపోయిన తర్వాత మనం వెళ్ళే ప్లేసు నరకమో పరలోకం, ఈ 2 ప్లేసులే. ఈ రెండింటికి అధిపతి యేసు ప్రభువారే అని చెప్పేసి ఇక్కడ నిర్ధారణ అవటం జరిగింది. కాబట్టి ఈ యొక్క త్రిపులేశ్వరరావు గారు సాక్ష్యం చూసిన తర్వాత కూడా ఓహో ఉన్న దేవుడు ఒకే దేవుడు అని చెప్పి మనం గ్రహించుకోవాల్సి ఉంటుంది. అసలు విషయం ఏంటంటే ఇదేంటండి బాబు, ఈ రాజారావు గారు ఇట్లా పట్టుకున్నాడేంటి? యేసు ప్రభు దేవుడు, యేసు ప్రభు గొప్ప దేవుడు అని చెప్పుకుంటే వెళ్ళిపోవచ్చు కదా. అసలు మిగతా వాళ్ళు దేవుళ్ళో కారో ఆలోచించుకోండి మర్రో అంటాడేంటి ఈయన? ఏదో మన దారి మన దేవుళ్ళు మనకు ఉండారు పోతా ఉన్నాం. ఈయన ఎక్కడ మొదలుపెట్టినా మిగతా వాళ్ళు అవునో కాదో చూడండి హో, అవునో కాదో ఆలోచించుకోండి హో అంటున్నాడేంటి ఎంతసేపు? వాళ్ళ దేవుడి గురించి ఆయన చెప్పుకుని వెళ్ళిపోవచ్చుగా వెళ్ళకుండా అందరు చేసినట్టుగా. ఈయన ఎంతసేపు ఒకటే మాట, అసలు మిగతా వాళ్ళు దేవుళ్ళో కాదో చూసుకోండి అబ్బాయి, వాళ్ళు సృష్టికర్త అవునో కాదో చూసుకోండి అబ్బాయి, వాళ్ళు ఇప్పుడు ఎప్పుడైనా మాట్లాడుతున్నారా లేదో చూసుకోండి అబ్బాయి, వాళ్ళు ఎప్పుడైనా పరలోకము నరకంది చూపించగలిగారేమో చూసుకోండి అబ్బాయి, లేకపోతే అక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఈ యేసు ప్రభు తప్ప ఇంకొకళ్ళని అక్కడ చూచారా అని ఆలోచించుకోండి అబ్బాయి మీరు అంటాడేంటి? ఈయన దీని మీదే నొక్కి చెప్తాడేంటి అని అందరూ అనుకుంటూ ఉంటారు. దేవుడు ఈ పాయింటే మీకు స్పష్టంగా తెలియపరిచేదాకా నా హృదయంలో మంట ఉంచడం జరిగింది. అలాగే మరి సృష్టికర్త అయిన దేవుడు ఈయన, ఇంకా ఎవరు దేవుళ్ళు కారు అన్నప్పుడు మరి వివిధ మతాలు ఉన్నాయి కదా, మరి అది అట్లా అని అంటే నేను అది అంతా కూలంకషంగా చూసా. బైబిల్ గ్రంథంలో ఏముందో ఖురాన్ గ్రంథంలో కూడా అది ఉంది. సృష్టికర్త అయినటువంటి దేవుడు యెహోవా దేవుడు, ఆయన కుమారుడు యేసు ప్రభు, పరిశుద్ధాత్మ కలిపి త్రియేక దేవుడు అని క్రిస్టియన్స్ అంటే బైబిల్ గ్రంథంలో ఉన్న దేవుడిని ఆరాధించే ప్రజలందరూ అలా చేస్తూ ఉంటాం.
ఖురాన్ చూస్తే ఏమైంది అంటే, ఖురాన్లో కూడా అంతా ఇదే, సృష్టి నిర్మాణం అంతా ఇట్లానే జరిగిందని మన బైబిల్లో ఉన్నటువంటి పాత నిబంధనలు చెప్పిందే అక్కడ చెప్పబడింది. కాబట్టి సృష్టికర్త ఆయన దేవుడు. ఆ దేవుడు అనేదాన్ని ఒకళ్ళు యెహోవా అన్నారు, ఒకళ్ళు అల్లా అన్నారు తప్ప సృష్టి క్రమం అంతా అది. మొదటి మనిషి ఆయన ఎవరు పుట్టారు, ఎవరు మనుషులతో సహా అంతా అదే. కాబట్టి ఖురాను బైబిల్ ఒకటే. ఎక్కడ డిఫరెన్స్ వచ్చింది మరి కదండి అన్నప్పుడు, మరి క్రిస్టియన్స్ విడిగా ముస్లిమ్స్ ఎందుకు ఉన్నారు అని అంటే ఒకే ఒక డిఫరెన్స్ వచ్చింది అక్కడ. ఏంటి డిఫరెన్స్ అంటే, ఆయన కుమారుడైన యేసు ప్రభు వారికి ఆయన పూర్తి అధికారం ధారాదత్తం చేసేసి, యెహోవా గారు తండ్రి అయిన దేవుడు అధికారం అంతా ఆయనకి ఇచ్చేసి, నన్ను ఎవరైనా ప్రార్థన చేసినా కూడా అది ఆ యొక్క కుమారుడు నామంలో ప్రార్థన చేయాలి, ఆయనకి ఫుల్ అధికారం ఇచ్చేసాను అని చెప్పాడు. అది వాళ్ళకి నమ్మబుద్ధి కాదు. అసలు ఈయనకి ఇచ్చేయటం ఏంటి కుమారుడికి అని వాళ్ళు అన్నారు. ఎందుకు అంటే, అక్కడ ఆ కొత్త నిబంధన యేసు ప్రభు వారి చరిత్రని వాళ్ళు ఒక ప్రవక్తగానే ఆయన చూస్తున్నారు, కానీ దేవుడు కుమారుడు ఫుల్ పవర్స్ దేవుడు ఇచ్చేశాడు అని చెప్పి వాళ్ళు చూడలేదు. అక్కడ ఒక డిఫరెన్స్. అంత ఒకటే దేవుడు. ఎందుకనంటే యేసుప్రభు వారు ఈ లోకానికి వస్తున్నాడని చెప్పి ముందుగా దేవుడు యెహోవా దేవుడు ఎవరిని పంపించారో, ఆయన దూత గాబ్రియేల్ దూతని పంపించారు. గాబ్రియేల్ గారు వచ్చేసారు, చెప్పేశాడు, ఇదిగో పలానా ఆమె కడుపులో పుట్టే ఆయన దేవుని కుమారుడు యేసుప్రభు, ఆయనకి యేసుప్రభు అని పేరు పెట్టండి గాబ్రియేల్ దూత గారు చెప్పేశారు. అదే గాబ్రియేల్ దూత మహమ్మద్ అనేటువంటి ప్రవక్తకి వచ్చి చెప్పాడు, ఇదిగో మీరు ఈ దేవుడు ఎవరో తెలియక కింద మీద పడుతున్నారే, ఆ దేవుడు ఈయన అబ్బాయి అని చెప్పి మొత్తం ఆ యొక్క యెహోవా గారు ఆ చరిత్ర అంతా చెప్పి రాసుకోండి అన్నాడు. అది అల్లా అని వాళ్ళు అన్నారు, అంతే. అది అంతా అదే వచ్చింది, గాబ్రియేల్ దూత చెప్పి రాయించాడు. అది కూడా అర్థమైంది. ఇప్పుడు ఈ యొక్క బైబిల్ గ్రంథం కూడా ఎవరు చెప్పి రాయించారు? దేవుడు మోషే గారిని పిలిచి మొత్తం రాసుకోవా అన్నట్టు గాబ్రియేల్ దూతను పంపి మహమ్మద్ గారి దగ్గరగా, ఇదిగో నువ్వు చెప్పవయ్యా వీళ్ళకి అసలు దేవుడు ఎవరో అని చెప్తే మొత్తం అంతా ఇదే ఉంది. ఇక కాకపోతే ఆ రెండోది, మరి ఆ గాబ్రియేల్ దూత మరి అంత విశాలమైనటువంటి ఆ గ్రంథం అంతా కూడా ఒక దూత, మరి ఆయన కూడా చదువుకోలేదట మహమ్మద్ గారు బాగా. ఆయనకి చెప్పటం, ఆయన మళ్ళీ ఇంకోళ్ళు చెప్పి రాయించడం, దీని ద్వారా ఎట్లన్నా కానీ యేసు ప్రభు వారికి ఫుల్ పవర్స్ అన్నీ దేవుడు ఇచ్చేశాడు. ఇక యేసు ప్రభు ఆ యొక్క తండ్రి యొక్క దేవుడికి ఉన్నటువంటి పవర్స్ అన్నీ యేసు ప్రభువుకు ఉన్నాయి, ఆ సృష్టికర్తలో భాగం అని చెప్పి వాళ్ళు నమ్మటం లేదు. పెద్ద ఆయన నమ్ముతున్నారు, అంతే. ఇంతకంటే ఏం తేడా లేదు రెండు. నా ముస్లిం స్నేహితులు కూడా చాలామంది ఉన్నారు. ఎందుకు వివరంగా చెప్తున్నానంటే, ముస్లిం స్నేహితులకు వచ్చే డౌట్లు ఇదే. పెద్ద ఆయన ఉండగా ఇదేంటండి కొడుకుని మనం ఎందుకు ఆరాధించాలి అంటే, ఆయన ఇచ్చాడు కదా అంటున్నాం మేము. సరే, మేము కొడుకు అన్న దాని మీద మేము పూర్తిగా దేవుడు అన్న దాని మీద వెళ్తల్లా. ఆయన కుమారుడు మాత్రమే. ఆయన కుమారుడు అని కూడా అనరు, ఒక ప్రవక్త మాత్రమే అంటున్నారు. మరి మేము పెద్ద ఆయన ప్రార్థన, మరి మేము పరలోకానికి వెళ్ళవా అంటున్నారు. వెళ్ళరని ఎట్లా చెప్తాం? తండ్రి అయిన దేవుడు అన్నిటికీ అధిపతి, ఫుల్ పవర్స్ కుమారుడికి ఇచ్చాడు. ఒక రాజుగారు ఒక యువరాజుకి నా పవర్స్ అన్నీ వాళ్ళ నుంచి పలానా ఆయనకి ఇచ్చాను అని చెప్పాడు ఒక రాజుగారు. ఇంకా ఆ పలానా ఆయన దగ్గరికి వెళ్తాం. కొంతమంది తెలియక ఆ పలానా యువరాజు విషయం తెలియకో అట్లా పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళారు. మరి పెద్ద ఆయన దగ్గరికి వెళ్తే వాళ్ళు పరలోకం కోల్పోతారా? కాబట్టి ఇది ఆయన ఇష్టం, ఆయన ఏదనుకుంటే అది చేయగలడు. కాబట్టి పరలోకం కోల్పోతారని మనం చెప్పలేము. మరి అనేక సందర్భాల్లో ముస్లిమ్స్ కూడా యేసు ప్రభు దర్శించాడు, వాళ్ళని కూడా యేసు ప్రభు వైపుకు చూచారు చాలామంది. మిగతా వాళ్ళ సంగతి ఏంటి అని అంటే, అది వాళ్ళకి పరలోకం కోల్పోతారని మనం అంటానికి వీలు లేదు. ఎందుకంటే అసలు పెద్ద ఆయన దగ్గరికే వెళ్ళాడు, ఆ పెద్ద ఆయనకే మనం ప్రార్థన చేస్తాం. క్రైస్తవులు అందరం ఏమని ప్రార్థిస్తాం? పరలోకం ఉందన్న మా తండ్రి యేసునామంలో అడుగుతున్నామంట. తీరా ప్రార్థన చేసేది ఆయనకేగా. వాళ్ళు ఎవరి దగ్గరికైతే వెళ్ళారో, ఏ తండ్రి దగ్గరికైతే వాళ్ళు వెళ్ళారో ఆ తండ్రినే మనం ప్రార్థన చేస్తున్నాం. కాకపోతే యేసునామంలో అని ప్రార్థన చేస్తాం. వాళ్ళు ఆ యేసునామంలో అనకుండా ఆయన దగ్గరికి వెళ్తాడు. కాబట్టి తండ్రి, మరి నువ్వు వచ్చావు కాబట్టి నీకు పరలోకం లేదు అంటే అవకాశం ఉందా? లేదు. యేసు ప్రభు దర్శించి వచ్చిన వాళ్ళు వస్తారు, రాని వాళ్ళు రేరు. అక్కడ ముస్లిమ్స్ గురించి చెప్తున్నా. అయినా వాళ్ళకి ఆ పరలోక అర్హత పోయిందంటే వీలు లేదు. కాబట్టి ఎవరికి పోతుంది పరలోకం అంటే, ఈ ముస్లిమ్స్, ఈ యొక్క క్రైస్తవులు కాక అసలు దేవుడు కాని దాన్ని దేవుడు అనే వాళ్ళకి పోయింది పరలోకం. వీళ్ళిద్దరికీ పోదు కదా. అసలు దేవుడు కాని దాని వైపుకి వెళ్ళటం చూస్తున్నాం. కాబట్టి ముస్లిం సోదరులు కూడా ఇటువంటి డౌట్లే ఉండగా, మరి మన బైబిల్లో ఉన్నటువంటి విషయాలు
మరి మనం చెప్తూ ఉంటాం. నేనైతే నాకు తెలిసినంత మేరకు చాలా వరకు చెప్పేవాడిని. మరి అయినా వాళ్ళు అంతగా వినేవాళ్ళు కాదు. మీకు కూడా ఈ విషయాలు తెలియాలి. ఎందుకు ఫుల్ పవర్స్ ఆయనకి ఇచ్చేసాడు దేవుడు? ఎందుకు ఇవ్వాలంత? ఇప్పుడు ఆయనే పెద్ద ఆయన, కుమారుడు ఉంటూ ఉంటాడు, నాలో భాగం అబ్బాయి మా కుమారుడు, ఆయనకి ఫుల్ పవర్స్ ఇచ్చేయటం ఏంటి? ఈ పాయింట్ మీకు పూర్తిగా అర్థమయ్యేటట్టు చెప్పాలనుకుంటున్నా. ఫిలిప్పీయులకి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో 8 నుంచి 11 వరకు మనం ధ్యానిస్తే అసలు ఫుల్ పవర్స్ ఇవ్వటానికి కారణం ఏంటి అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. ఎందుకు అంటే ఆయన ఊరికినే ఫుల్ పవర్స్ ఇచ్చేలా రీజన్ ఉంది. ఇది అందరికీ తెలియాలి. ముందు క్రైస్తవులకు తెలియాలి. క్రైస్తవులకు తెలిస్తే అన్ని జనులు చెప్తారు. మనం ముస్లిం సోదరులు కూడా చెప్తాం. వాళ్ళు వినకపోయినా చెప్తాం. కానీ ఫుల్ పవర్స్ అయితే ఆయనకి ఇచ్చినట్టుగా ఉంది. ఆ విషయాలు మనకే తెలియకపోతే మరి ఎవరు చెప్పాలి? ప్రజలకి తెలిసిన వాళ్ళు. కాబట్టి ఫిలిప్పీయులకు రాసిన 2వ అధ్యాయము ఆయనకి సృష్టికర్త సబ్జెక్ట్. సృష్టికర్త మీద ఇంత లోతుగా ఎందుకు వెళ్తుందంటే ఆయనకి ఎందుకు ఫుల్ పవర్స్ ఉన్నాయి? ఆయనే సృష్టికర్త అంటున్నారేంటి? అసలు తండ్రి ఉండగా ఈయన్ని సృష్టికర్త అంటున్నారేంటి? క్రైస్తవులు అందరూ ఈయన సృష్టికర్త అంటున్నారేంటి? అసలు ఆయన ఉన్నాడుగా అంటారు. ఏంటి కారణం అంటే ఆ యొక్క ఫిలిప్పీయులకు రాసినటువంటి 2వ అధ్యాయం 7 నుంచి చెప్దాం. మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకున్న తన్ను తానే రిక్తునుగా చేసుకున్నాడు యేసు ప్రభువారు. మన అందరికీ తెలిసిందే. ఆయన అన్నీ వదులుకున్నాడు, రిక్తుడుగా చేసి. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపినవాడే తన్ను తాను తగ్గించుకున్నాడు. అర్థమైందిగా? ఆయన రిక్తుడుగా చేసుకున్నాడు, విధేయుడైపోయాడు, శిలువ మరణం పొందేశాడు. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలును యేసునామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయ్యు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. ఈయన ఇంత పెద్ద త్యాగం చేశాడు కాబట్టి, తండ్రి చెప్పగానే కొడుకు ఇంత పెద్ద త్యాగం చేశాడు కాబట్టి ఆయన ఇచ్చేయాలనుకున్నాడు. ఫుల్ పవర్స్ అబ్బాయికి ఇచ్చేయాలనుకున్నాడు. ఏమి ఇచ్చాడుక? భూమి మీద ఉన్న వాళ్ళు కానీ, నరకంలోకి వెళ్ళిపోయిన వాళ్ళు కానీ, అటు పరలోకంలోకి వెళ్ళిపోయిన ప్రతివాని మోకాలు ఈయన నామంలో వంగాల్సిందే. ఈయన పర్మిషన్ తోటే నరకానికి వెళ్ళినా అవ్వాల్సిందే. అలాగే యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకునేటట్లుగా ఆయన అధికంగా హెచ్చించేసి ఇక ఈయనకంటే గొప్ప నామం అంటూ ఏదీ లేదు ఆయన అనుగ్రహించడం జరిగింది. కాబట్టి ఇంకా దీని గురించి ఇంకా వివరంగా చెప్పవలసి ఉంది. ఆయనకి ఎన్ని పవర్స్ ఎట్లా వచ్చినాయి అనేది ముఖ్యంగా ముస్లిం సోదరుని దృష్టిలో పెట్టుకుని చెప్తున్నా. ఇది మీకు కూడా తెలిసి ఉంటే మీరు ఈయనకి ఎందుకు ఇంత ఫుల్ పవర్స్ ఉన్నాయనేది అనేక మందికి చెప్పడానికి వీలవుతూ ఉంటుంది. ఇప్పటికి సమయం అవుతుంది కాబట్టి ఈ 59వ ఎపిసోడ్ ఎంతటితో ముగిద్దాం. దేవుడి యొక్క మాటల సాక్ష్యాన్ని దీవించును గాక. నెక్స్ట్ ఎపిసోడ్లో కంటిన్యూ చేద్దాం. కృపగల దేవా, మా పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి ప్రభువా, మీరు ఈ 59వ ఎపిసోడ్ని మీరే నా నోటి ద్వారా పలికించారు. బిడ్డలకు అర్థమయ్యేటట్టు చెప్పించినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభువా, సమస్త ఘనతా మహిమ మీరు పొందండి. ఈ యొక్క మాటలు అనేక మందికి చేరేటట్టుగా సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమతండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్. మరొకసారి మీ అందరికీ నా శుభవందనాలు తెలియపరచుకోండి. అందరూ